ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని ప్రధాన రహదారులను నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ఎస్ఆర్ఎస్పీ 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో భారీగా రహదారులన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బూర్గంలోని ప్రధాన రహదారి పైన ఉన్నాం. పూర్తిగా నదులను తరిపిస్తున్నాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేల్పూర్ మండలం పడిగల చెరువు కూడా గండిపడడంతో అక్కడ ప్రధాన రహదారి పైన వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆర్మూర్ జగిత్యాల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు కమ్మర్పల్లి ఉప్పులూరు మధ్య రోడ్డు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వరద బాధిత బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నాడు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ నగరంలో కూడా పూర్తిగా ప్రధాన రహదారులపైకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట అసలు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డి జిల్లాలో చూసినట్టయితే జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి భారీగా వర్షాలు కురవడంతో పూర్తిగా రహదారులన్నీ నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామం శివారులో వాగులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఫరీద్పేట్ వాడి గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పెద్ద కొడప్గల్ 161 జాతీయ రహదారి బ్రిడ్జ్ పైన డివైడర్ను కారు అంటే భారీ వర్షానికి అక్కడ ప్రమాదం యాక్సిడెంట్ కూడా జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎగువ మంజీరా నది భారీగా ప్రవహిస్తుండటంతో వరద కూడా ఎక్కువగా ఉంది. దీంతో నిజాం సాగర్ ప్రాజెక్టుకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. దాదాపు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1402 అడుగులకు చేరిందంటే దాదాపు 17 టీఎంసీలకు గాను 13 టీఎంసీలో 13 టీఎంసీల వరకు చేరడంతో దాదాపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందనే చెప్పవచ్చు. ఇక అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలు చేర్చే విధంగా అధికారులు కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతు అలాగే జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు జిల్లాలోనే ఉంటూ పూర్తిగా సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని వర్షం అప్డేట్. కెమెరా పర్సన్ రవి నాయక్తో న్యూస్ 360 శ్రీకాంత్, నిజామాబాద్ నుంచి.